కిషన్ రెడ్డి గారు మీరు ఒక కేంద్ర మంత్రి అయి ఉండి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము మన రాష్ట్రానికి రావాల్సినటువంటి వనరుల గురించి ఒకసారి కాదు పదుల సార్లు ముఖ్యమంత్రి గారు నేరుగా కేంద్రం దిక్కుపోయి మన యొక్క అభ్యర్థనలు చెప్తుంటే నువ్వు కిషన్ రెడ్డి కాసే కిరికిరి రెడ్డి అయిపోయి అన్నిట్లలో కాళ్ళలో కట్టెలు పెట్టుకుంటా ఒక్క పనిని కూడా ముంగటికి పోనీయకుండా ఉల్టా ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు మీరు ఇద్దరు ఒకటైపోయి రాష్ట్రాన్ని ముంగటి సాగనీయకుండా చేస్తున్నటువంటి కుట్రలు కనిపించకుండా దాచుకుంటే అని అంటే అది మీ అవివేకం అవుతుంది. ఏ ఒక్కటన్నా అరే పక్క రాష్ట్రాలైనటువంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కేంద్రం గురించి ఎన్ని నిధులు తెచ్చుకుంటుంది. నేను ఒక కేంద్ర మంత్రి లెక్క 10 ఏళ్ల సంది నేను ఉన్నా. ఇటు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలం ఉన్నాము, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకో 8 మంది ఉన్నారు. రండి మన రాష్ట్ర ప్రయోజనం కోసం నేను ముంగట ఉంటా, పలానా మంత్రిత్వ శాఖ దగ్గరికి పోదాం, పనులు చేసుకుందాం అనేటటువంటిది ఒక్క రోజున మీ బతుక్కి పిలిచినటువంటి పాపన పోయినరా. కానీ నిన్న మీరు ప్రెస్ మీట్లో మాట్లాడుకుంటా ఢిల్లీ బెంగళూరు లాంటి పరిస్థితి రావద్దని కోరుకునేటటువంటి మీరే పరోక్షంగా మీ యొక్క వైఫల్యాన్ని సమాజం ముందు పెట్టినందుకు ధన్యవాదాలు. 10 ఏళ్ల సంధి నువ్వే కేంద్రంలో అధికారంలో ఉండి ఈరోజు గాలిని కొనుక్కొని బతుకునేటటువంటి పరిస్థితికి దేశ రాజధాని ఢిల్లీని తీసుకొని వచ్చినావు. గాలిని కొనుక్కొని బతికేటటువంటిది రూమ్కి ఎయిర్ ప్యూరిఫైయర్ లేకపోతే మనుషులు బతికేసకంత లేదాడా. అట్లాంటి దుస్థితి ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి మన భాగ్యనగరానికి రావద్దనేటటువంటి ముందు చూపుతోటి మన నాయకత్వం మరి మూసి ప్రక్షాళన అని చెప్పి తీసుకొని ఉన్నప్పుడు, లేకపోతే హైడ్రా అనేటటువంటి అంశంతో చెరువుల కబ్జాలు నియంత్రించి ప్రకృతిని చెరువులను కాపాడేటటువంటి దోదం చేసేటటువంటి ఒక ముందు చూపుతో ముందుకు పోతున్నప్పుడు కాళ్ళకి సాక్సులు వేసుకొని బ్లాంకెట్లు కప్పుకొని దొంగ దీక్షలు చేసి కాళ్ళలకు కట్టెలు పెట్టి దాన్ని ఆపినరు.